నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు। శనివారం జువలపాలెం రోడ్లోని అడ్డవంతెన మూర్తిరాజు విగ్రహం నుండి టాటా విగ్రహం వరకు రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి మరియు ఉండే శాసనసభ్యులు కనుమూరి రామకృష్ణరాజు, జిల్లా కలెక్టర్ మరియు పీఏసీ చైర్మన్ పుల్పత్తి రామాంజనేయులు, జిల్లా అధికారులు, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు శాంతి ర్యాలీ నిర్వహించారు। ఈ సందర్భంగా రామకృష్ణరాజు మాట్లాడుతూ గత కొన్ని దశాబ్దాలుగా ఉగ్రవాదులు సామాన్య ప్రజలను, మిలిటరీ అధికారులను పొట్టన పెట్టుకున్నారని, ఎంతో శాంతియుతంగా ఉన్న దాన్ని అలుసుగా తీసుకుని ఇటీవల జరిగిన పెహల్గాం దాడిలో మతం పేరుతో 22 మంది పర్యాటకులను విచక్షణారహితంగా కాల్చి చంపారు అన్నారు। ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని ఉపేక్షించేది లేదని, ప్రధానమంత్రి ఉగ్రవాదాన్ని అంతర్మొందించేందుకు ప్రతీకార చర్యలు తీసుకున్నారని, దానికి మనమంతా భారత సైన్యానికి, ప్రధానికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని అన్నారు। ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదులను అంతమొందించడం జరిగిందని, యావత్ ప్రపంచం మనకు మద్దతుగా నిలిచిందని అన్నారు। మనకు యుద్ధం ముఖ్యం కాదని, సమస్యను శాంతియుతంగా పరిష్కరించడమే ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు। भारत जय जय भारत जय भारत जय जय वंदे मातरम। మీరు తీయండి, మీరు ముందుకు వచ్చి మీరు అడ్డుంటున్నారు। అది పహల్గాం దాడికి బదులు ఒక చిన్న జవాబు ఇచ్చిన తర్వాత మరి ఖురేషీ గారిని ఆ ఆపరేషన్కి మీడియా ప్రతినిధిగా నియమించిన తర్వాత భారతీయుల ఐక్యత, మీరు మాలో మత వివాదాన్ని మీరు సృష్టించలేరు అని ఒక సిక్కు మహిళను, ఒక ముస్లిం మహిళలనే ప్రధాని గారు యుద్ధ వివరాలన్నీ, ఇంకా యుద్ధం అని మనం ఇప్పటికీ అంటలేదు, ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నది ప్రత్యర్థుల ఎత్తుల్ని చిత్తులు చేయటం వరకే, వారు ఇంకా డిక్లేర్ అవ్వలేదు। ప్రపంచ దేశాలు ఎక్కువగా ప్రధాని గారికే తమ సంపూర్ణ మద్దతునిస్తున్నాయి, ఎందుకంటే తప్పు చేసింది వాళ్ళని అందరికీ తెలుసు, వాళ్ళు కూడా ఉగ్రవాదాన్ని పెంచి పోషించట్లేదు అని ఒకటి అరా చిన్న మంత్రులు చెప్పినప్పటికీ కూడా ప్రపంచం అందరికీ తెలిసి నిజం। తప్పకుండా భారతీయులు అందరి ఐక్యతతో, పెద్దలు నరేంద్ర మోడీ గారి విశిష్ట వ్యక్తిత్వంతో ఒకవేళ యుద్ధం అంటూ సంభవిస్తే యుద్ధం రాకుండానే అన్ని జరుగుతాయని ఆశిస్తున్నాం। భీమవరంలోని పెద్దామిరంలో గల పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి జయసరిత, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు జోగాడ ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొని ఈ సమావేశంలో కౌరు శ్రీనివాస్, జయసరిత, కోడే విజయలక్ష్మి మాట్లాడుతూ మాజీ మంత్రి విడుదల రజనీ మీద జరిగిన దౌర్జన్యం గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎస్సీ మహిళను అరెస్ట్ చేసిన విధానాన్ని ఖండించారు। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి జయసరిత ఈ కార్యక్రమంలో మామిడిశెట్టి చిట్టిబాబు, రామానుజుల చిన్నమధు, వీర మల్లికార్జునుడు, పసుపులేటి కుమారి తదితరులు పాల్గొన్నారు। వైద్యం నేడు చాలా ఖరీదైందని, వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు అన్నారు। మండల కేంద్రమైన ఉండే లయన్స్ క్లబ్ ఆడిటోరియంలో ఆదివారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు। ముఖ్య అతిథిగా పాల్గొన్న నాగరాజు మాట్లాడుతూ డాక్టర్లు మంచి మనసు చేసుకుని వచ్చి ఉచిత వైద్య సేవలు గ్రామీణ ప్రాంతంలో అందించడం అభినందనీయం అన్నారు। ఈ క్యాంపులో భీమవరానికి చెందిన డాక్టర్ గోపీనాథ్, డాక్టర్ నిరుపమ, డాక్టర్ పవన్, డాక్టర్ శ్రీవైద్య సేవలు అందించారు। ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ సత్తి బ్రహ్మారెడ్డి, డీసీ ఉపాధ్యక్షులు మంతెన సాయిలచ్చిరాజు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తూరి వెంకటేశ్వరరాజు, చిట్టూరి జోషి, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు, రుద్రరాజు నరసరాజు, బుద్ధరాజు సుబ్బరాజు, కన్నెగంటి రూత్కళ, వేగేసిన అనంతలక్ష్మి, భూపతి హర్నాథరాజు, ముదునూరి విజయ, గాదిరాజు వెంకటేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు। ఉచితంగా మందులు అందజేశారు।
మన ఉండి కోనపరాజు అప్పలరాజు కళ్యాణ మండపంలో, అలాగే లయన్స్ క్లబ్ వారి సౌజన్యంతో మన భీమవరం గౌతమి నర్సింగ్ హోమ్ డాక్టర్స్ శ్రీ గోపీనాథ్ గారు, వారి శ్రీమతి గారు నిరూప గారు ఆధ్వర్యంలో ఈరోజు ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం చాలా శుభపరిణామం. ఎందుకంటే ఈరోజు హెల్త్ అన్నది చాలా కాస్ట్లతో కూడుకున్నది. ఈరోజు ఇలా హాస్పిటల్కి వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది అన్నది కూడా మనం చెప్పలేము. ఈరోజు ఏదన్నా మనం ఒక జబ్బు ఉందని వెళ్తే దానికి సంబంధించిన ఆ రోగానికి వివిధ బ్లడ్ టెస్టులు కానివ్వండి, స్కానింగ్లు కానివ్వండి, ఇవన్నీ కూడా వేల రూపాయలతో కూడుకున్న వైద్యంతో వేళ మన ముడిపడి ఉంది. మరి అలాంటి తరుణంలో ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో మరి బడుగు బలహీన వర్గాలకి ఆర్థికంగా చిన్నవారికి కూడా ఉచితంగా ఈరోజు గుండె పరీక్షలు, అలాగే బీపీ, షుగరు, వివిధ రకాల మరి టెస్టులన్నీ కూడా ఈరోజు మన లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ పరీక్షించి ఉచితంగా చేయడం చాలా శుభపరిణామం. వేసవి శిక్షణా శిబిరంలో భాగంగా అత్తిలి శాఖ గ్రంథాలయంలో ఆదివారం విద్యార్థులతో పంచతంత్ర కథలు, తెనాలి రామకృష్ణ కథలు చెప్పించారు. కాగితాలతో బొమ్మల తయారీపై శిక్షణ ఇచ్చారు. పలు రకాల వస్తువులు చేసే విధానాలను వివరించారు. కార్యక్రమంలో గ్రంథాలయాధికారి కృష్ణారావు, గంధం శేషవేంద్రరావు, లక్ష్మణరావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 9 నెలల పాటు తల్లి గర్భంలో ఉండి అమ్మ సాన్నిహిత్యాన్ని పొందుకునే మధురానుభూతి ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఉంటుందని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. ఒక వ్యక్తి బిడ్డ స్థానం నుంచి ప్రయోజకుడిగా మారాలంటే తల్లి ప్రేమకు ఎంతో ప్రాధాన్యత ఉందని, అందరినీ ప్రేమించు సమాజానికి నిరంతరం సేవలు అందించాలని సత్యసాయిబాబా చెప్పిన మాటలను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో శత జయంతి వేడుకలను ఆదివారం తణుకులో నిర్వహించారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో సేవా సమితి ఆధ్వర్యంలో చేపట్టిన అన్నదాన కార్యక్రమం 8 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విచ్చేసి మాట్లాడారు. ఆసుపత్రిలో రోగులతో పాటు సహాయకులకు కూడా ఉచితంగా అన్నదానం చేయడానికి సేవా సమితి ముందుకు రావడం అభినందనీయం అన్నారు. 2017 నుంచి ఇప్పటి వరకు నిరంతరాయంగా దాదాపు 2 లక్షల మందికి అన్నదానం జరిగిందని, సత్యసాయిబాబా ఆలోచనలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ దాతలు సైతం ముందుకు రావడం గర్వించదగిన విషయమని అన్నారు. జిల్లాలోని అన్ని హాస్పిటల్స్ లో తణుకును స్ఫూర్తిగా తీసుకుని అన్నదానం నిర్వహించడం అభినందనీయం అన్నారు. ప్రపంచంలోని దాదాపు 150 దేశాల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న ఏకైక సంస్థ సత్యసాయి సేవా సమితి అని, విద్య, వైద్యానికి ప్రాధాన్యతనిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని అన్నారు. అనంతరం మహిళలకు కుట్టి మిషన్లు, ఆసుపత్రికి వీల్ చైర్లు కూడా అందజేశారు. ఆయన చెప్పిన మాటల్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్ళాలని సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు 100వ జయంతి మనం జరుపుకోబోతున్నాం నవంబర్ 23. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అధికారికంగా సత్యసాయిబాబా గారి 100వ జన్మదినోత్సవ వేడుకలను కూడా నిర్వహించడానికి ఈరోజు అధికారికంగా నిర్ణయం తీసుకుందని సందర్భంగా తెలియజేసుకుంటూ, రాబోయే కాలంలో సత్యసాయిబాబా గారు అందించినటువంటి సేవలు కానీ, ఆయన అందించినటువంటి స్ఫూర్తిని కానీ ఈరోజు రాష్ట్ర ప్రజల్లో ఒక చర్చకు పెట్టే విధంగా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో పెద్ద ఎత్తున ఆయన శత జయంతి ఉత్సవాలు నిర్వహించుకుని వారు అందించినటువంటి మార్గంలో ప్రతి ఒక్కరు కూడా ప్రయాణించే విధంగా ముందుకు వెళ్దామని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఇటువంటి మంచి కార్యక్రమాన్ని, ఒక అన్నదాన కార్యక్రమం ద్వారా ఈరోజు మనందరం కూడా ఈ విధంగా నన్ను కూడా భాగస్వామ్యం చేసి కార్యక్రమాల్లో ఇక్కడ శత జయంతి ఉత్సవాలు కానీ, అలాగే ఈ అన్నదాన కార్యక్రమానికి సంబంధించినటువంటి 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో కానీ చేసినటువంటి కార్యక్రమాల్లో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు సత్యసాయి సేవా సంస్థ సభ్యులకి, అదేవిధంగా కోఆర్డినేటర్ రవీంద్ర గారికి, మిగిలిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గ్యాస్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల జరిగే దేశవ్యాప్త సమ్మెలో గ్యాస్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం స్థానిక గ్యాస్ కార్మికుల సమావేశంలో పాల్గొన్న ప్రతాప్ మాట్లాడుతూ, కార్మికులకు పని గంటలు ఎక్కువ, సౌకర్యాలు తక్కువ అన్నారు. తణుకు పట్టణంలో ఎన్నో గ్యాస్ కంపెనీలు ఉన్నా కార్మిక చట్టాలు మాత్రం అమలు చేయడం లేదు అన్నారు. అన్ని కంపెనీల్లో కార్మికులకు గుర్తింపు కార్డులు, పిఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కొన్ని కంపెనీలలో అసలు జీతమే లేకుండా పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఆదివారం మరియు పండుగ రోజుల్లో సెలవులు అమలు చేయాలని, అనంతరం సంస్థ ప్రతినిధికి సమ్మె నోటీసును కూడా అందించారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు పద్మారావు, కార్యదర్శి ముత్యాలరావు, పాపారావు, శ్రీనివాస్, దుర్గారావు, సోమయ్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. స్పృహ ఎడ్యుకేషన్ అండ్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో ఉభయ గోదావరి జిల్లాలో 10వ తరగతిలో 525 మార్కులు పైబడి సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద విద్యార్థులకు మెరిట్ ఫంక్షన్ నిర్వహించారు. ప్రతిభవన్లో కార్పొరేట్ కళాశాలలోని ఐటీఐ, ఎన్ఐటీ సాధించడానికి ఇంటర్ 2 సంవత్సరాల విద్యను ఉచితంగా అందిస్తామని ట్రస్ట్ మేనేజర్, డిఎస్సి అడిషనల్ డైరెక్టర్ దుక్కుపాటి మధుసూదన్ రావు తెలిపారు. సజ్జాపురం లయన్స్ క్లబ్ లో జరిగిన ఉద్యోగులు, దళిత సంఘాలతో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పేద విద్యార్థులను అందరూ ఆదుకోవాలని అన్నారు. ట్రస్ట్ జనరల్ సెక్రటరీ డేవిడ్ రాజు, యేసుదాసు, స్వరా శ్రీనివాస్, జడ్జి నక్కా అజయ్ బాబు, రాజోలు డిఈ రాజన్, ఉపాధ్యాయులు శాంతకుమారి, ఎస్వి జాకబ్ బాబు, టీవీ రామ్ తులసి తదితరులు ఈ కార్యక్రమంలో మాట్లాడారు. మానవతా సంస్థ ఆధ్వర్యంలో సభ్యత్వంను నమోదు చేయాలని తణుకు మానవతా సంస్థ వారు కోరారు. పుస్తకాలు గమిని రాంబాబు వద్ద ఉన్నాయని 2000 మంది సభ్యులను చేర్చే విధంగా కృషి చేయాలని, దీనివల్ల మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి వీలుంటుందని అన్నారు. తణుకు ఉమామహేశ్వర అభిషేక్ సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోరుతూ బ్రాహ్మణ సేవా సంఘం వారు ఏకాదశ రుద్రాభిషేకం, బిల్వార్చన, అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. అభిషేక్ సేవా సంస్థ కన్వీనర్ సూరంపూడి సూర్యప్రకాశ్రావు ఆధ్వర్యంలో తంగిరాల నాగవెంకటకృష్ణ సోమయాజులు, నాగమణి దంపతుల సహకారంతో నిర్వహించారు. సంఘ అధ్యక్షుడు వడ్లూరు సీతారాం, కార్యదర్శి వెంకట శ్రీనివాస్, పేరయ్య, కోశాధికారి కలవపూడి బాబు, చుండూరి శేషాద్రి, పురోహితులు సుబ్రహ్మణ్యం, చంటి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గోపాల్ నమస్కారం చేయండి. బలాయ నమః. ధూపమాగ్రాపయామాల్పయాం నైవేద్యం చూపించండి. ఓం భూర్భువః ప్రచాలయ పాదో ప్రచాలయ శుద్ధాచమయ మనోమయ భగవరేభ్యః భగవరేభ్యః సర్వేభ్యః సర్వదేవేభ్యో నమస్తే హర శంకర జయ జయ శంకర పద్మావతోయా సువర్ణది మంత్రపంచాలోమే తాగోం ఆత్మపరిణామకారాభిషేకానంతరం నవవారాభిషేకం కరిష్యావహై. రావాలి రైతుతో సహా ఇది ఇక్కడది ఇది 2 క్వశ్చన్ పెట్టండి. చేతులు అటు చూడండి అది ఆశీర్వచనం చదవండి. బ్రాహ్మణో వై సర్వా దేవతాయో ఆయుర్దాగ్నే హవిరాభిధానో భృతమదేవ హృదయాదివేదేవం వేద్వామో ఖ్యానో గుణప్రకాశం శ్రీదేవ పుత్రమభిరక్షతే ఏనం మహతే మహదేన మహదేన మేనం మహతే దోహదాయ దేవా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 deva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 
తణుకు ఇండియన్ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో జిల్లా సక్షం ఆధ్వర్యంలో సంత్ సూర్దాస్ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. 70 మంది దివ్యాంగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏవిఎస్ మూర్తి సూర్దాస్ జీవిత చరిత్రను వివరించారు. కేఎస్ అప్పారావు దివ్యాంగులకు సూర్దాస్ ఆదర్శప్రాయుడని అన్నారు. డాక్టర్ హుస్సేన్, డాక్టర్ అచ్యుతరామయ్య, వావిరాల సరళాదేవి, సన్నిధి ప్రసాద్, భీమరాజు, మధుసూదనాచారి, లక్ష్మణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జీవితాన్ని చాలా వరకు త్యాగం చేసేందుకు నడిపిస్తున్నటువంటి సన్నిధి ప్రసాద్ గారు, సతీష్ మీడియా వారందరూ కూడా ఎంతో కష్టపడితే కానీ స్వర్గానికి వెళ్ళలేరు. అలాంటిది మీకు పుట్టుగానే ఇచ్చేశాడు. అంటే మీలో ఉన్న టాలెంట్స్ని మీరు ఉపయోగించుకోండి. మీరు ఎప్పుడు కూడా నేను బలహీనుడిని అని అనుకోవద్దు. సమాజానికి మీరు చాలా చేస్తున్నారు, చేయగలరు. సృష్టికర్త మీతో ఉన్నాడు, అందరికంటే ఎక్కువగా మీతో ఉన్నాడు. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా మేము ఆదర్శంగా తీసుకోవాలి. మీకు ధన్యవాదాలు తెలియజేయాలి. మీరు మాకు ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి. ఇక్కడ ఉన్న దివ్యాంగులు
ప్రతి ఒక్కరూ కూడా దేవతామూర్తులతో సమానమే. డాక్టర్ గారు చెప్పినట్టు భగవంతుడు ఎందుకు ఇచ్చాడో చిన్న చిన్న లోపాలు మీకు ఇవ్వచ్చు, కానీ మీ మనసులన్నీ మాత్రం సుప్రస్థితంగా మరి అందరికీ చేరువుగా మేమందరూ ప్రేమించదగ్గ మనుషులు మీరు అందరని మాత్రం ఖచ్చితంగా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా ఏ సందర్భంలోనూ కూడా మీరు మనకి ఈ అవయవ లోపం ఇది అని ఎప్పుడు ఆలోచించకుండా మీలో ఒక టాలెంట్ కనుక కలిగి ఉన్నట్లయితే కనుక సమాజంలో ఒక మీకు మంచి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఎందుకంటే మాలో ఎన్నో టాలెంట్స్ మేము పాడొచ్చు, ఏదో పోటీల్లో పాల్గొనొచ్చు, నెగ్గొచ్చు, కానీ అది ఒక 1,00,00,000 మందిలో 1,00,00,000లాగానే ఉంటుంది. కానీ మీలో కనుక టాలెంట్ ఉంటే 1,00,00,000 మందిలో ఒక్కరిగా మీరు మిగులుతూ ఒక గొప్ప కిరీటం పెట్టిన వ్యక్తిగా మీరు సమాజంలో నిలిచిపోతారని మీ అందరికీ నేను తెలియజేస్తూ, మీ దగ్గర ఉన్న కళలని, మీకున్న టాలెంట్ని ప్రతి ఒక్కళ్ళు మనకున్న అవయవలోపాన్ని మరిచిపోయి మీకు ఏది ఇష్టమో ఆ భాగంలో పైకి ఎదగడానికి మీరు సహాయ సహకారాలు ఎవరైనా కావాలంటే డాక్టర్ గారు కానీ మాలాంటి వాళ్ళు కానీ మీరు తీసుకోవచ్చు. మేము అందివ్వడానికి సహాయాలు చేయడానికి మీకు ఎప్పుడు ముందుంటామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, మీ కొరకే మీరు సాధన చేసుకోండి, మీ కొరకే మీ దగ్గర ఉన్న కళలను పెంపొందించేలాగా ప్రయత్నించమని మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటున్నాను. తణుకు మానవతా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చలివేంద్రంకు గంధి రామావతారం మనుమడు ధ్రువకృష్ణ జన్మదినం సందర్భంగా మరియు కరుటూరి శేషారత్నం జ్ఞాపకార్థం కుమార్తె శ్రీని, అరుణ, నరేష్ కుమార్ అగర్వాల్ జ్ఞాపకార్థం నరేష్ క్లాత్ షోరూం వారు సహాయం అందజేశారు. షోరూం వారు ప్రతిరోజు సహాయపడుతున్నారని తెలియజేశారు. తణుకులోని అపార్ట్మెంట్లో ఆదివారం చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం తీవ్ర భయాందోళనలను సృష్టించింది. తంగిరాలవారి వీధిలో ఇండియన్ పబ్లిక్ స్కూల్ సమీపంలోని రామకృష్ణ టవర్స్ లో 3rd ఫ్లోర్లోని 302లో జరిగిన ఈ అగ్ని ప్రమాద ఘటన అపార్ట్మెంట్ వాసులను భయభ్రాంతులను రేకెత్తించింది. బెడ్రూమ్ లో ఏర్పడిన మంటలు ఫ్లాట్ మొత్తం కమ్మేయడంతో దట్టమైన పొగ వ్యాపించడంతో 4th, 5th ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ల కుటుంబాలు పైకి చేరుకోగా కింది ఫ్లాట్లలో ఉన్న కుటుంబాలు సెల్లార్లోకి చేరారు. 5 అంతస్తుల ఈ భవనంలో 10 ఫ్లాట్లు ఉండగా ప్రమాద సమయంలో మెట్ల మార్గంలో పొగ కమ్మేయడంతో కొందరు ఫ్లాట్లలోనే ఉండిపోయి తీవ్ర భయాందోళనలు చెందారు. మంటలు చెలరేగిన ఫ్లాట్లో నివసిస్తున్న శ్రీలక్ష్మి ప్రమాద సమయంలో బయటకు వెళ్లగా ఇంట్లో వృద్ధురాలతో పాటు పనివారు మంటలు చెలరేగగానే పై అంతస్తుకు చేరుకోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. తణుకు అగ్నిమాపక సిబ్బంది హుటాహుట్న ఆ ప్రాంతానికి రావడంతో పాటు వెంటనే పైకి వెళ్లి మంటలను అదుపు చేశారు. దట్టంగా కమ్మేసిన గదులతో పాటు మెట్ల ప్రాంతం కూడా భయాందోళనలు సృష్టించింది. సమయానికి వచ్చి మంటలను ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది సేవలను అందరూ కొనియాడారు. అయితే బెడ్రూమ్ లో ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు. ఇంకా